బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు. అందరికీ మరణాత. మరణాత మరణాత అండి. రాజేష్ గారు చెప్పండి, ఎందు గురించి వచ్చారు? నేటి సమాజంలో చాలా ప్రశ్నలు తలెత్తేయండి. ఆ చాలా ప్రశ్నలకి మీరు సమాధానం కూడా చెప్పలేదు. బైబిల్ ఆధారంగా దేవదాసాయి గారు ఏమని చెప్పారో అవన్నీ కూడా చాలా చక్కగా మీరు అనేకమైన ప్రశ్నలు మేము అడగడం జరిగింది. మీరు చాలా చక్కగా ఓపికగా చెప్పడం జరిగింది. అనేకమైన సమాధానాలు మేము కూడా పొందుకున్నాము. అయితే ఈరోజు కొన్ని చిక్కు ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరిగిందండి. అవి ఏంటంటే మూడు ప్రశ్నలు అండి. ఆ 3 ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వ్యక్తి మరణించిన తర్వాత చనిపోయిన వ్యక్తి పేరట మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పేరట చనిపోయిన వ్యక్తి పేరట దానాలు అది చేస్తారు. దానం చేస్తున్నారు. అలా చేయవచ్చునా లేదా? అదే వస్త్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు. ఆ దానాలు చేయొచ్చా చేయకూడదు? వెరీ గుడ్. రెండో ప్రశ్న ఏంటంటే, చాలా మంది నెలవారీ చీటీలు కడతారండి. నెలవారీ పొదుపు గురించి కడతా ఉంటారు. నెలవారీ చీటీ చివరిలో పంచుకోవడం జరుగుతుంది. ఈ నెలవారీ చీటీలు కట్టొచ్చా కట్టకూడదా? మూడో ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న అడగడానికి కొంచెం బాధగా ఉంటుందండి. చాలా బాధగా నాకు బాధగా ఉంటుందా లేకపోతే విశ్వాసులకు బాధగా ఉంటుంది? అది అందరికీ బాధాకరమైన విషయమేనండి. మీకు బాధాకరమైందా? నాకు బాధాకరమైందా? అవునండి. చూస్తున్న విశ్వాసులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా బాధాకరమైందా? అడగండి త్వరగా. అది ఏంటంటే, బైబిల్ ఆధారంగా బైబిల్ వాక్యాలను చాలామంది ఎత్తి మంచికి చెడుకి అంటే ఏలాకోలం కానీ సరదా కానీ ఫన్నీకి కామెడీగా ఉపయోగం లేని చోట కూడా ఆ బైబిల్ వాక్యం కామెడీగా సరదాగా బోధకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, చాలా దారుణమైనగా మాట్లాడడం జరుగుతుంది. బైబిల్ వాక్యాలను ఎత్తండి రెఫరెన్స్లు చెప్పి వెరీ గుడ్. ఈ విధంగా మాట్లాడవచ్చు అంటారా, మాట్లాడకూడదు అంటారా? బైబిల్ ఆధారంగా దేవదాసాయిగా మనకి ఏమైనా తెలియజేశారంటారా? వెరీ గుడ్, తెలియజేశారండి. చాలా మంచి ప్రశ్నలు వేశారు. మరి మొదటి ప్రశ్న వేశారు కదా, ఆ మొదటి ప్రశ్నకి సమాధానముగా దేవదాసారి ఉపవాస ప్రార్థన దీక్ష అనే పుస్తకంలో 7వ పేజీలో రాశారు. అది మీకు దానితో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అది కూడా మీకు చదివి వినిపించేస్తాను. చనిపోయిన పెద్దల పేరున అన్నము పెట్టుటయు, సోద చెప్పించుకొనుట, శకునములు చూపుట, తిథులు గడియలు పాటించుట, తురపములు, తావీదులు, రక్షరేకులు, భూతములకు సంబంధించిన దండకడియములు, పద్దములు, సాముద్రికము, గారడి, తంత్రమంత్రములు మొదలైనవి చేయకూడని పనులు. మీరు అడిగారు చూసారా? చనిపోయిన పేరున అన్నము అంటే దానములు చేయుట, ఇవి చేయకూడని పనులై ఉన్నవని దేవదాసాయి గారు తెలియచేయిస్తున్నారు. రెఫరెన్సులు కూడా ఇచ్చారండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. ఇప్పుడు మీరు అడిగిన దానికి చనిపోయిన వారి పేరున దానములు చేయుట చేయకూడని పనులు ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏదో అడిగారు మీరు, చీటీలు వేయుట. పొదుపు గురించి వాళ్ళు చీటీలు వేసుకుంటున్నారు కదా, అవి వేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు మీరు. అవునండి. ఇది చాలా చాలా డెలికేటు, చాలా సున్నితమైనటువంటి ప్రశ్న అండి. మరి దేవదాసాయి గారు జవాబు చెప్పారు, మరి నేను చెప్పాలి కదా, మీరు అడిగారు కదా. కొన్ని దానికి ముందు ఉన్నవి వెనకాల ఉన్నవి కూడా చదివి వినిపిస్తాను. పందెములు వేయుట, జూదమాడుట, లాటరీ మరియు చీట్లు వేయుట. పందెములు వేయుట, జూదమాడుట, లాటరీ మరియు చీట్లు వేయుట ఇట్టివి దేవునికి ఇష్టమైనవి కావు. ఇది ఉపవాస ప్రార్థన దీక్షలో 12వ పేజీలో వ్రాయబడి ఉన్నదండి. దయచేసి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. మీకు 2వ ప్రశ్నకి చీట్లు వేయుట అన్న దానికి సమాధానం వచ్చిందా? చీట్లు వేయుట అన్న దాన్ని ఆ ముందు దేవదాసాయి గారు ఏం రాశారంటే, పందెములు వేయుట, జోదమాడుట, లాటరీ మరియు చీట్లు వేయుట అని రాసుకొని వచ్చారు. కనుక అట్టివి చేయకూడదని దేవదాసాయి గారు తెలియచేశారు. మరి 3వ ప్రశ్న అది ఏమిటంటే, బైబిల్ వాక్యాలని ఊరికే మాట్లాడుట, వేళాకోళంగా మాట్లాడుట, సరదాగా మాట్లాడుట,
కామెడీగా మాట్లాడుట అనేది ఈ రోజుల్లో సంఘాల్లో విశ్వాసుల్లోనూ ఉన్నది, బోధకుల్లోనూ కూడా ఉన్నది. మీకు చాలా బాధ కలిగించినటువంటి విషయము. నేను కూడా బాధపడుతున్నాను. దాని గురించి దేవదాసయ్య గారు ఈ ఉపవాస ప్రార్థన దీక్ష అనే పుస్తకంలో 8వ పేజీలో రాశారండి. 8వ పేజీలో రాశారు. నేను మొత్తం మీకు చదివి వినిపిస్తాను. భక్తి లేకుండా బైబిల్ చదువుట, సరదాగా బైబిల్ వాక్యములెత్తి మాట్లాడుట. ఇప్పుడు మీరు అదేగా అన్నారు, సరదాగా బైబిల్ వాక్యములెత్తి మాట్లాడుట, ప్రేమ ఉత్తరములలో బైబిల్ వాక్యములు వ్రాయుట, వేడుకకు ఆయన వాక్యం వినుట. కాలక్షేపానికి వింటారు చాలామంది. ఇవి దేవునికి అనిష్టములు, ఇష్టమైనవి కావు. ఇంకా కొంచెం ఉంది మీరు దాంట్లో, ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి దాంట్లో. దెబ్బ తగిలినప్పుడు, ఊలిక పడినప్పుడు, ఆవులంతలు కూడా వచ్చినప్పుడు, ఆశ్చర్యకరమైన సంగతులు, విచారకరమైన సంగతులు చెప్పుకున్నప్పుడు మరియు వినినప్పుడు అలవాటును బట్టి దేవుని పేరెత్తుట దేవదూషణ ఉన్నది. మీరు అడిగారు చూసారా, అది దేవదూషణ. కనుక వీటిని ఒప్పుకొని విడిచిపెట్టుము అని దేవదాసయ్య గారు రాశారు. దేవదూషణ అండి బైబిల్ వాక్యాన్ని ఎత్తి మాట్లాడుట, సరదాగా మాట్లాడుట. కనుక ఇటివి మనం విడిచిపెట్టాలని దేవదాసయ్య గారు ఉపవాస ప్రార్థన దీక్ష అన్న పుస్తకంలో తెలియచేశారు. మీ 3 ప్రశ్నలకు సమాధానం వచ్చినాయండి? వచ్చినాయండి. తృప్తిగా ఉన్నదా? అవునండి. మరి మన విశ్వాసులకు, మన వారికి తెలియచేయండి. ఈ ఒక్క దినమునందు నేను రావు గారిని అడిగిన ప్రశ్నలు ఏంటంటే 3 ప్రశ్నలు అడగడం జరిగింది. మొదటగా, చనిపోయిన వ్యక్తి పేట అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తారో అది చేయవచ్చా చేయకూడదా అని అడగడం జరిగింది. రెండవది, చీట్లు వేస్తారు, నెలసరి చీట్లు వేస్తారు, ఆ చీట్లు అనేది వేయవచ్చా వేయకూడదని అడగడం జరిగింది. 3వ ప్రశ్న, అది అడగడానికి కూడా ఆయన చెప్పడానికి కూడా చాలా దుఃఖపడి అడగడం, ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నేటి సమాజంలో ఇది ఎక్కువగా జరిగిపోతూ ఉంది. ఏంటి అంటే బైబిల్ వాక్యాలు ఆధారం చేసుకుని చాలామంది విశ్వాసులే కానీ సేవకులే కానీ ఏం చేస్తున్నారంటే హేళనగా కానీ కామెడీగా కానీ అనవసరంగా కూడా వాక్యాలను ఎత్తిపెట్టి ఏదో సరదా కోసం, ఫన్నీ కోసం ఇలా చేస్తూ జోక్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ గడుపుతూ ఉంటున్నారు. అది ఈ యొక్క నేటి సమాజంలో ఎక్కువగా మారిపోయింది. ఆ విధానం కూడా మన మధ్య ఉన్న రావు గారు, దేవదాసయ్య గారు చెప్పిన మాటలను చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయకూడదని, అది దేవదూషణ అని చాలా మనకి వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ మీరు గ్రహించి ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో తెలుసుకుంటున్నారని, ఇంకా మరొక ప్రతి వారికి కూడా తెలియపరచాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాము. మరిన్ని ప్రశ్నలు మీ సమాధానం పొందుకోవాలంటే బైబిల్ మిషన్ కోలము యూట్యూబ్ ఛానల్ వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చాలా సంతోషం అండి. మీకు తృప్తిగా ఉన్నది కదా? అవునండి. దేవదాసయ్య గారి పుస్తకాలన్నీ కూడా, రచనలన్నీ కూడా పెద్ద కాకాని దగ్గర ఉన్న కాకాని స్వస్థ స్థలంలో లభ్యమవుతున్నవి. వారు చాలా చక్కగా వ్రాసినారు దేవదాసయ్య గారు. ఆ గ్రంథాలన్నీ మీరు చదవవలసిందిగా ప్రభువుని బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాము. మీ యొక్క ప్రోత్సాహం మాకు చాలా అవసరమైనది. మా నిమిత్తము ప్రార్థించండి. మీ యొక్క సలహాలు, సందేహాలు, అనుమానాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. మరణాత అండి రాజేష్ గారు, మరణాత.